తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మాట ఇచ్చినట్టు జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో మాటనైతే తప్పకుండా నెరవేర్చుకుంటా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలలో హామీ ఇచ్చారు కదా, దానికోసం అయ్యో మాట నెరవేర్చుకున్న తుమ్మల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం చరిత్రకం. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి అభివృద్ధికి కృషి, ఎన్నికల హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తాం, పెండింగ్ సమస్యలు పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ. మొత్తం మీదనైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను మేము త్వరలోనే తీరుస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్తున్నారు. అప్పుడు గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు ఇచ్చినటువంటి హామీలను మేము అక్కడ ఏమేమి పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఆ పనులకు సంబంధించి అన్ని కూడా తొందరలోనే మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయంతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో కాలనీ వాసులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు మద్దతుగా ఓటర్లు చరిత్రక తీర్పు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక యువ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నాయకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తుందని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు యువ నాయకుడు నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ను ఒక అభివృద్ధి దిశగా మేము తీసుకుపోతాము. ఇక మళ్ళా ఎన్నికలు వచ్చేసరికి మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మొత్తం అభివృద్ధి అనేది ఇక అభివృద్ధి పనులు పెండింగ్ లో లేకుండా చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మీదనైతే జూబ్లీహిల్స్ అయితే ఇక ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి నోచుకొని జూబ్లీహిల్స్ ఇప్పుడైతే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్టయితే క్లియర్ గా కనబడుతుంది.